ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ కొరత వాహనదారులను వేధిస్తోంది. వాహనదారులు బంకుల వద్ద పోటెత్తారు. 5-6 గంటలు కాసుకున్న పెట్రోల్ దొరకడం గగనమైపోయింది. కొన్ని బంకులు మూతపడడం, నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. సాధారణ అమ్మకం కంటే 50% అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు పూర్తిగా తగ్గిపోయినట్లు అధికార వర్గాల సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 319 బంకులలో మంగళవారం సాయంత్రం మొత్తం 80% బంకులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు లేక మూతపడ్డాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలపై తక్షణమే నివేదికలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో అధికారులు నిల్వలు సేకరించడంలో నిమగ్నమయ్యారు. పెట్రోల్ ని సీసాలు, క్యాన్లలో వేయకూడదన్న నిబంధన ఉంది. 2-3 రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం జనం క్యాన్లు, సీసాలు పట్టుకుని బంకుల వద్ద బారులు తీరుతున్నారు. వారికే నిర్వాహకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు బంకు నిర్వాహకులు కొలతలు తక్కువ వేస్తున్నారు, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పెట్రోల్ కొరత ఏమీ లేదని స్థానిక తహసీల్దార్ లోకల్ 18తో తెలిపారు. కదిరిలో టోటల్గా 13 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల జనాలు ఎక్కువగా వస్తున్నారు. జనాలు ఎటువంటి ప్యానిక్ కావద్దండి. మన కదిరిలో టోటల్గా డీజిల్ అయితే 1,08,000 లీటర్ల వరకు ఉంది. అదేవిధంగా పెట్రోల్ 1,05,000 లీటర్ల వరకు ఉంది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా డబ్బాల్లో కానీ లేదా క్యాన్స్లో కానీ డీజిల్ పట్టుకొని వెళ్ళొద్దండి. డీజిల్ మనకు సఫిషియెంట్గా అవైలబిలిటీలో ఉంది. ఎవరు కూడా ప్యానిక్ కావద్దండి. అలాగే పెట్రోల్ బంక్ యజమానానికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మీరు డీజిల్ కానీ పెట్రోల్ కానీ పట్టవలసిందిగా కోరుతున్నాం. కొన్ని చోట్ల డీజిల్ అయిపోయింది అన్నట్టు వస్తున్నాయి. అట్లాంటివి ఏమీ లేవు. ప్రతి షాప్లో కూడా అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దని కోరుకుంటున్నాం.